అందరికీ ప్రభు అనే యెహోషువ మెస్సీయ నామంలో వందనాలు శుభాలు తెలియజేసుకుంటూ మనము తెలుగులో హీబ్రూ నేర్చుకుందాం అనే కార్యక్రమానికి మీ అందరికీ స్వాగతం. ఈ హీబ్రూ భాషను కుడి నుంచి ఎడమ వైపుకు చదవాలి. ఈ అక్షరాలను కుడి నుంచి ఎడమ వైపుకు చదివినప్పుడు మనకు ఈజీగా సులభంగా అర్థమవుతుంది. ఇక్కడ మనం చూసినట్లయితే ఈ అక్షరాలను మనం చూస్తే ఆలెఫ్, బెత్, నూన్ సోఫీత్ అని పిలుస్తారు. ఆలెఫ్, బెత్, నూన్ సోఫీత్ ఈ మూడు అక్షరాలను కలిపి మనం చూసినట్లయితే ఎబెన్ అని మనం చూస్తున్నాం. కింద ఆలెఫ్ కింద 3 చుక్కలు ఉన్నాయి, అది ఏ శబ్దము. అలాగే బెత్ అనే అక్షరం కింద 3 చుక్కల గుర్తుంది, అది ఏ అనే ఓవెల్. ఈ ఫైనల్ నూన్ అనే అక్షరం నా అనే అక్షరాన్ని న్ అనే శబ్దంతో ఎండ్ అవుతుంది. కాబట్టి ఎబెన్ అనగా హీబ్రూలో రాయి అని అర్థము, స్టోన్ అని అర్థము. ఇలా మనము హీబ్రూ అక్షరాలను కుడి నుంచి ఎడమ వైపుకు చదువుతూ మనము సాధన చేసినట్లయితే సులభంగా ఈజీగా మనము హీబ్రూ పదాలను చదువుకొని వాటి అర్థాలను తెలుసుకొని ఆత్మీయంగా దేవునిలో ఎదగడానికి మనకు ఈ హీబ్రూ భాష అనేది మనకు ఉపయోగపడుతుంది. పాత నిబంధన ఈ తోరా, ఈ ధర్మశాస్త్రం అంతా కూడా మనము శ్రద్ధగా నేర్చుకున్నట్లయితే అమూల్యమైన విషయాలను మనము నేర్చుకుంటాము, దేవుని ఆశీర్వాదాలను మనము పొందుకుంటాము. కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ హీబ్రూ అక్షరాలను పదాలను నేర్చుకోవడానికి ప్రయత్నం చేయండి, దేవుడు సహాయం చేస్తాడు. మన ఛానల్ బిహోల్డ్ యువర్ బైబిల్ హీబ్రూ అప్డేట్స్ అని మన యూట్యూబ్ ఛానల్ని మీరందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకొని తెలియని వారికి షేర్ చేయండి. చూస్తున్న ప్రతి వీడియోను మీరు లైక్ చేయండి. మీరు లైక్ చేయడం ద్వారా ఈ వీడియో మరొకరి వరకు వెళ్తుంది. అందరికీ మరొకసారి మన ప్రభువును రక్షకుడైన యెహోషువ మెస్సీయ నామంలో, యేసుక్రీస్తు ప్రభువుల వారి నామంలో వందనాలు శుభాలు తెలియజేస్తూ గాడ్ బ్లెస్ యూ ఆల్. థ్యాంక్ యూ సో మచ్. ఎబెన్ మనం చూస్తాం కదా, ఎబినేజర్లో ఎబెన్ అనగా స్టోన్ అని, ఎబినేజర్ అనగా ఏజర్ అనగా సహాయకుడు, అంటే సహాయపు రాయి అని అర్థము అని మనం చూస్తున్నాము. ఇది ఎబెన్ అనగా రాయి అని అర్థము.